మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్కి సంబంధించి ఎంపీసీ స్టూడెంట్స్ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఎప్సెట్కి అప్లై చేయాలి ఖచ్చితంగా. సో దాని గురించి నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇది ఓకే, అందరికీ తెలుసు ఎప్పుడు ఎగ్జామ్ అప్లై చేస్తాం మేము ఎప్సెట్ రాస్తామని. అయితే కొద్దిమంది సార్ బీటెక్ ఫ్రీగా చేయొచ్చు అంట కదా ఎప్సెట్ ర్యాంక్ని బట్టి. కొద్దిమంది, చాలామందికి తెలుసు, బట్ కొద్దిమంది పేరెంట్స్ బీటెక్ ఫ్రీగా ఎలా చేస్తాం, ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలి అని అడుగుతున్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు 10,000 బిలో ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీరు బీటెక్ ట్యూషన్ ఫీజు ఉండదు, ఇక ఫ్రీయే అనుకోండి. ఫ్రీయే, ఇంటర్మీడియట్ కన్నా 3 లక్షలు 2.5 లక్షలు కట్టి ఉంటారు కదా. సో బీటెక్కి ఆ టెన్షన్ ఉండదు. సో మీకు ర్యాంక్ 10,000 బిలో ఉండాలి. దాని గురించి ఒకసారి చెప్తాను క్లియర్గా. సో ఎన్ని మార్క్స్ రావాలి, ఓకే ర్యాంక్ ఓకే సార్, మార్క్స్ ఎన్ని, 10,000 బిలో అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా అని అంటారు కదా. సో దాని గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి సార్, నోటిఫికేషన్ పడుతుంది ఓకే, మేము అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలనేది కూడా ఒక సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో మీరు ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. దీని గురించి ఎక్కడ ఇచ్చారు వెబ్సైట్లో అంటే, మీరు ఏం చేయండి, జస్ట్ టీజీ ఎప్సెట్ 2026, టీజీ అంటే తెలంగాణ ఎప్సెట్ 2026, దీన్ని క్లిక్ చేస్తారు. ఇలా మనకు ఫస్ట్ ఇక్కడ ఉంది చూడండి, షెడ్యూల్ ఆఫ్ టీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ 2026, టీజీ సెట్స్ అనమాట. సెట్స్ అంటే ఎప్సెట్, ఓకే పాలీసెట్, ఇటువంటి అన్ని సెట్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. మనకు కావాల్సింది ఏంది ఇప్పుడు, ఎప్సెట్ గురించి కదా. దాని గురించి ఎక్కడ ఇచ్చారో చెప్తా చూడండి. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ వచ్చింది. ఎన్ని పేపర్స్, 1 పేజీ ఉంది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఓకే. సో ఇది ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. ఎప్పుడు 30th డిసెంబర్ రోజు ఇచ్చారు, ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇది 30th డిసెంబర్ 2025 అంటే ఈరోజు ఇచ్చారు. సో షెడ్యూల్ ఆఫ్ టీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026, టీజీ సెట్స్ 2026 ఇచ్చారు కదా. ఇప్పుడు మనకు కావాల్సిందే డైరెక్ట్ చెప్తా చూడండి. ఫస్ట్ సెట్ టీజీ ఎప్సెట్ అని ఇచ్చారు. బీఈ బీటెక్, ఎంపీసీ వాళ్ళకు బీఈ బీటెక్. బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే సింపుల్ వేళ జేఎన్టీయు, జేఎన్టీయూ ద్వారా జాయిన్ అయితే బీటెక్ అంటాము. ఉస్మానియా యూనివర్సిటీ, కొన్ని ఉస్మానియా యూనివర్సిటీ, వాసవి తెలంగాణలో, అటువంటి వాటిని బీఈ అంటాం, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. ఇది కొంచెం ఓల్డ్ టెక్నాలజీ. బీటెక్ అనేది కొంచెం ట్రెండీ, సింపుల్ వేలో చెప్పాలంటే ఇది ట్రెడిషన్ అనుకోండి, ఇది ట్రెండీ. సో ఆ డిఫరెన్స్ నేను తర్వాత ఒక వీడియో చేస్తాను దాని మీద. బీ ఫార్మసీ, ఫార్మ్ డి ఎట్సెట్రా, ఇది ఎవరికి, బైపీసీ వాళ్ళకు. వీళ్ళ ఎవరు కండక్ట్ చేస్తారు, యూనివర్సిటీ జేఎన్టీయూహెచ్ కండక్ట్ చేస్తుంది. జేఎన్టీయూహెచ్, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ హైదరాబాద్, జేఎన్టీయూహెచ్ కండక్ట్ చేస్తుంది. సో షెడ్యూల్ ఫర్ కండక్ట్ సెట్స్ ఎప్పుడు సార్ అంటే, బైపీసీ వాళ్ళకి ఎప్పుడు ఉంది అంటే ఎగ్జామ్ 4th and 5th మే 4th and 5th ఉంటుంది 2026. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కొరకు ఎప్సెట్ ద్వారా ఎంబీబీఎస్ ఉండదు. ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అంటే నీట్ ద్వారానే జాయిన్ అవుతారు, గుర్తుపెట్టుకుని మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఎప్సెట్ ద్వారా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఓకే. సో ఇది నెక్స్ట్ బీటెక్ వాళ్ళకి 9th, 10th, 11th మే ఆన్లైన్లో ఉంటాయి. సో ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే 9th, 10th, 11th అనమాట. జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా ఆల్రెడీ. బైపీసీ వాళ్ళు రాయలేటారు, బట్ ఎంపీసీ వాళ్ళు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా, సేమ్ అలానే అనుకోండి, ఓకేనా. సో బైపీసీ వాళ్ళు మాత్రం 4th and 5th, ఎంపీసీ వాళ్ళు 9th, 10th, 11th మే. ఇవి ఇన్ఫర్మేషన్, ఇది ఇచ్చారు క్లియర్. ఇవి మిగతా టీజీ ఎడ్సెట్, ఐసెట్, ఈసెట్ ఇవన్నీ వేరే, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది డీటెయిల్ నోటిఫికేషన్ కంటైనింగ్ షెడ్యూల్, ఎలిజిబిలిటీ టు అప్లై, రిజిస్ట్రేషన్ ఫీ పేబుల్ ఎట్సెట్రా విల్ బి అనౌన్స్డ్ బై ది కన్సర్న్ సెట్ కన్వీనర్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. మనకు తర్వాత ఇస్తారు క్లియర్గా నోటిఫికేషన్. ఎప్పుడు ఇస్తారు సార్ ఇది, ఓకే ఇప్పుడు ఎగ్జామ్ డేట్ చెప్తున్నారు, ఎప్పుడు ఇస్తారు అంటే నేను సింపుల్ వేలో దాని గురించి రాశాను. పబ్లిక్ నోటిఫికేషన్ మనకు February 14th రోజు వస్తుంది నోటిఫికేషన్. రిజిస్ట్రేషన్ 19th February నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే April 4th వరకు ఉంటుంది లాస్ట్ డేట్, ఓకే. సో ఇది డేట్స్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోండి, అలర్ట్గా ఉండండి. ఇప్పుడు ఎలాగో బోర్డ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతుంటారు కదా, సో ఇది ఎగ్జామ్ టైంలోనే వస్తుంది మీకు, ఎగ్జామ్స్ టైంలోనే నోటిఫికేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ చైతన్య నారాయణ వాళ్ళు అయితే కాలేజ్లోనే చేస్తారు, వాళ్ళే అప్లై చేస్తారు, కొద్దిమంది బయట అప్లై చేసుకుంటారు. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే 4th April. బైపీసీ వాళ్ళకి May 4th and 5th, తర్వాత ఎంపీసీ వాళ్ళకి May 9th, 10th, 12th, 11th ఎగ్జామ్ ఉంది. ఇది ఓకే సరే. రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వచ్చే టైంకి మళ్ళీ చేస్తాను ఎలా అప్లై చేయాలనేది. ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మై డియర్ స్టూడెంట్స్, మీరు బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వెబ్సైట్లో క్వశ్చన్స్ వస్తాయి. థియరీ ఎగ్జామ్స్ 2 మార్క్స్, కాన్సెప్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ మీకు వెబ్సైట్లో వస్తాయి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ
మీకు బీటెక్ ఫ్రీగా చేయాలి సార్, నేను తెలంగాణలో బీటెక్ ఫ్రీగా చేయాలి అనుకుంటున్నా. నాకు ఎంత ర్యాంక్ రావాలి వెబ్సైట్? ఇప్పుడు నాకు జేఈ మెయిన్స్ సరిగ్గా రాయలేదు, నేను దానికోసం ఏం ప్రిపేర్ కాలేదు, నేను సరే ప్రిపేర్ అయినా కాకుండా నాకు వెబ్సైట్లో టాప్ ర్యాంక్ రావాలి. ఎంత ర్యాంక్ వస్తే నాకు బీటెక్ ఫ్రీగా చదవచ్చు అని అంటే 10,000 బిలో ఉండాలి. 10,000 బిలో ఉంటే ర్యాంక్. మీరు ఓపెన్ అయినా సరే, మీరు ఓసీ స్టూడెంట్ అయినా సరే, ఎటువంటి రిజర్వేషన్ లేని స్టూడెంట్ అయినా 10,000 బిలో వస్తే మీకు బీటెక్లో ఫీజు ఉండదు. దాని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తా, రిజర్వేషన్ స్టూడెంట్స్కి ఎట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ దాని గురించి చేస్తాను క్లియర్గా. సో మీ టార్గెట్ ఏం చేయండి అంటే 10,000 బిలో ర్యాంక్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చదవండి. సార్ ఎన్ని మార్కులు రావాలి సార్ అవుట్ ఆఫ్ 160? 10,000 బిలో అంటే 150 రావాలా అనుకోకండి, 140 రావాలా అని చూడండి. 2025 డేటా ఇస్తా. ఇంజనీరింగ్ మార్క్స్ ఎంపీసీ వాళ్ళకు 119 మార్క్స్ వస్తే 100 ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ ఇది అగ్రికల్చర్ బైపీసీ వాళ్ళకు 118 మార్క్స్ వస్తాయి. 1000 ర్యాంక్ రావాలి అని అంటే 90 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 160. ఇది అవుట్ ఆఫ్ 160 మార్క్స్కి 90 మార్క్స్ వస్తాయి. 90 ప్లస్. ఈసారి కూడా అలానే ఉంటుంది అంటే ఎస్, ఖచ్చితంగా పేపర్ ఏం మరీ డైల్యూటెడ్ ఇవ్వడు. పేపర్ ఎలా ఇచ్చినా 160 మార్క్స్ క్వశ్చన్స్ రీడ్ చేసి చదివి చెయ్యాలి అంటే అంత ఈజీ కాదు. మ్యాథ్స్ 80 క్వశ్చన్లు ఇస్తారు. సో వాటిని సాల్వ్ చేయాలంటే మీకు టైం ఫ్యాక్టర్ అనమాట. ఐఐటి కన్నా టైం చాలా ఇబ్బంది పడుతుంది వెబ్సైట్లో. ఒకనొక స్టేజ్లో ఒక్కొక్కసారి ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామే కొంత బెటర్ ఏమో అనిపిస్తుంది వెబ్సైట్తో కంపేర్ చేస్తే. డోంట్ అండర్ ఎస్టిమేట్ వెబ్సైట్ ఎగ్జామ్ని కన్సిడర్ చేయకండి. మీ దగ్గర ఫీజులు లాగాలని చెప్పేసి కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు మేము వెబ్సైట్ లాస్ట్ ప్రయారిటీ, జేఈ మెయిన్స్ తెప్పిస్తాం, మీకు ఐఐటీలో సీట్ తెప్పిస్తాం, ఎన్ఐటీలో సీట్ తెప్పిస్తాం, ట్రిపుల్ ఐటీలో సీట్ తెప్పిస్తామని లక్షలు తీసుకుంటారు. కానీ వెబ్సైట్ ర్యాంక్ కూడా అందులో కొద్ది మందికి వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ ఏమంటారు వెబ్సైట్ టార్గెట్ పెట్టుకొని చదువుతారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 5,000 బిలో ర్యాంక్ రావాలి అని అంటే 72.33 రావాలి. అంటే మీరు సింపుల్గా ఆలోచించండి, బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి, ఖచ్చితంగా మీకు ఫ్రీగా బీటెక్ చేయవచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్ 74.21 మార్క్స్. 10,000 ర్యాంక్కి ఎన్ని మార్క్స్ రావాలంటే 64.8 చూడండి. అంటే 160 మార్క్స్కి నీకు 65 ప్లస్ 70 మార్క్స్ వరకు వచ్చినాయి అంటే బీటెక్ ఫ్రీగా చేయొచ్చు. ఇంటర్మీడియట్ అన్న లక్షలు కడతారు కానీ బీటెక్ ఫ్రీగా చేయొచ్చు. ఇది ట్యూషన్ ఫీజు ఉండదు. సరే హాస్టల్ ఫీజు అవన్నీ అంటే ఖర్చు అవి ఉంటాయి. ట్యూషన్ ఫీజు కాలేజీకి కట్టాల్సిన ఫీజు కొన్ని కాలేజీ 1,60,000 ఉంటుంది, కొన్ని కాలేజీ 1,70,000 ఉంటుంది, కొన్ని కాలేజీలు 90,000 ఉంటుంది. అది కట్టాల్సిన అవసరం ఉంటుంది ఎవ్రీ ఇయర్. బైపీసీ వాళ్ళకైతే 65 మార్కులు వస్తుంది సార్ 10,000 వరకు ర్యాంక్. సో ఇది లాస్ట్ ఇయర్ డేటా క్లియర్గా. నేను దీని మీద కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మీకు కౌన్సిలింగ్ టైంలో ఫ్రీగా మీకు మార్కులను బట్టి ర్యాంక్ని బట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి రెడీగా పెట్టుకోవాలి. ఆల్రెడీ జేఈ మెయిన్స్కి అప్లై చేసిన స్టూడెంట్స్ దగ్గర ఉంటుంది సేమ్ ఆ సర్టిఫికేట్స్ ఎనఫ్. ఎవరన్నా నేను అప్లై చేయలేదు లేదా సార్ వెబ్సైట్కి నేను మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి. ఏమేమి పెట్టుకోవాలంటే చూడండి, ఆధార్ కార్డ్ అప్డేట్ చేసి పెట్టుకోండి. కొత్తది ఆధార్ కార్డ్ అప్డేట్ చేసి పెట్టుకోండి. 1 ఇయర్ క్రితం అప్డేట్ చేసినాం, 2 ఇయర్స్ క్రితం అప్డేట్ చేసినాం అంటే ఏం కదా యాక్సెప్ట్ చేస్తుంది. ఆధార్ కార్డుల నేము, హాల్ టికెట్ల నేమ్ సేమ్ ఉండాలి ఖచ్చితంగా. 10th మెమో ఉండాలి. 10th మెమో డీటెయిల్స్ అవసరం అవుతుంది. 12th మెమో ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ రెగ్యులర్ స్టూడెంట్స్కి అపియరింగ్ అని చెప్పి పెట్టొచ్చు. ఫోటో, మీ ఫోటో ఒకటి, పాస్ ఫోటో ఒకటి. జేఈ మెయిన్స్లో అయితే లైవ్ ఫోటో తీసుకుంటారు. ఇక్కడ లైవ్ ఫోటో అంటే రెడీ ఉండాలి. పాస్ ఫోటోస్ అయితే ఆల్రెడీ తీసి పెట్టుకోండి. సిగ్నేచర్, ఒక సిగ్నేచర్ ప్రాక్టీస్ చేయండి. మీరు చాలా ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ రాస్తారు మై డియర్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ అయిపోయింది, వెబ్సైట్ అయిపోయింది, మళ్ళీ జేఈ మెయిన్స్ రాస్తారు, బిట్ సెట్ రాస్తారు, విట్ రాస్తారు, డిఫరెంట్ ఎంట్రన్సెస్ రాస్తుంటారు, సిఈటి రాస్తారు. సో ప్రతిదానికి ఫోటో సిగ్నేచర్ అవసరం అవుతుంది. సింపుల్ వేలో దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకైతే ఉండదు. జనరల్ ఓసీ వాళ్ళకి ఎటువంటి సపరేట్ సర్టిఫికేట్ ఉండదు. బీసీఏ, బీసీడిఈ అని ఉంటుంది ఇక్కడ. జేఈ మెయిన్స్లో ఏమో ఓబీసీ ఎన్సీఎల్ అంటారు కదా, బట్ స్టేట్లోనేమో బీసీఏనా, బీసీబీ, బీసీసీ ఇలా ఉంటుంది. సబ్ క్యాస్ట్ గురించి కూడా అడుగుతారని చెప్పారు. నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ ఒక వీడియో చేస్తా. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతారు అప్లై చేసేటప్పుడు ఎస్ నో అని. సో ఇది కొత్తది ఉంటే బెటర్. ఈ ఇయర్ 2 ఇయర్స్ క్రితంది ఈడబ్ల్యూఎస్ ఉంటే యాక్సెప్ట్ చేయరు. క్యాస్ట్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే నెంబర్ సేమ్ ఉంటుంది. కానీ ఈడబ్ల్యూఎస్ 1 ఇయర్ లోపలనే ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అయితే 5 సంవత్సరాల క్రితం ఉన్న యాక్సెప్ట్ చేస్తారు రిజర్వేషన్. పీడబ్ల్యూడి లేదా పిహెచ్, పర్సన్ విత్ డిజబిలిటీ లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈ సర్టిఫికేట్ ఉన్న ఆ నెంబర్ ఏమైనా అడిగినా మీరు ఎస్ అని పెట్టుకోండి. ఇది మీ దగ్గర సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఇంకొకటి మెయిల్ ఐడి క్రియేట్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ జేఈ మెయిన్స్ టైంలో క్రియేట్ చేసినామంటే ఓకే. మెయిల్ ఐడి, పాస్వర్డ్
అప్లికేషన్స్ కోసం మాత్రమే ప్రొఫెషనల్గా ఒక మెయిల్ ఐడి పెట్టుకోండి, దాని పాస్వర్డ్ ఒక డైరీలో రాసుకోండి. అంతేగాని మీ రిలేటివ్స్ది మీ సేవ వాళ్ళది పెట్టుకోకండి. ఒక ఫోన్ నెంబర్ మెయింటైన్ చేయండి. మీరు బీటెక్లో జాయిన్ అయినంత వరకు, నా ఉద్దేశం అయితే బీటెక్ అయిపోయి జాబ్ వచ్చినంత వరకు ఒకే మెయిల్ ఐడి ఉండాలి, ఒకే ఫోన్ నెంబర్ ఉండాలి. అప్పుడు ప్రొఫెషనల్గా ఏ ఇబ్బంది ఉండదు. అడ్రస్ కూడా కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రాసి పెట్టుకోండి మీ దగ్గర. నెక్స్ట్ అకౌంట్ టు పే. ఏ ఫీజ్ పేమెంట్ చేయాలన్నా మీరు ఒక అకౌంట్ మీ ఫాదర్దో మదర్దో పెట్టుకోండి అకౌంట్. ఆ డెబిట్ కార్డు డీటెయిల్స్ ఏదైనా పేమెంట్ చేయాలంటే ఆ అకౌంట్ నుంచే ట్రాన్సాక్షన్స్ పెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. అంతేగాని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అని పెట్టుకోకుండా ఆ అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు పెట్టుకోండి. నా సజెషన్ ఇది, కంఫర్ట్ బట్టి. సో ఇది ఇవన్నీ కొంచెం జాగ్రత్త తీసి పెట్టుకుని మీకు నోటిఫికేషన్ పడ్డ వెంటనే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇమ్మీడియట్గా అప్లై చేస్తే మీకు కావాల్సిన సెంటర్ దగ్గరలో ఉన్న సెంటర్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లేదంటే దూరం పడుతుంది. మీరు త్వరగా అప్లై చేసుకోవడం బెటర్. నోటిఫికేషన్ రిలీజ్ అయిన 1 or 2 డేస్లోనే అప్లై చేసుకోవడం బెటర్. సో ఇది. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మన కోసం ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది, ఫ్రీ గైడెన్సే ఉంటుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఉంటారు, ఆ వెబ్సైట్కి అప్లై చేస్తారు, జేఈఈ మెయిన్స్ అప్లై చేస్తారు, ఇటు నీట్ అప్లై చేస్తుంటారు, అన్నీ అప్లై చేస్తుంటారు కదా. వాళ్ళకి ఏమేమి అవసరం అవన్నీ తెలుసుకొని మీకు ముందే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఎటువంటి మెంటర్షిప్ ఫీజు అవన్నీ ఏముంటుంది, ఫ్రీ మెంటర్షిప్పే ఉంటుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అర్థమయ్యేలా మన ఛానల్ లోపల అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మన ఛానల్, మన కోసం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఫాలో అవుతుండండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బోర్డ్ ఎగ్జామ్ని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ నుండి కూడా వెబ్సైట్లో క్వశ్చన్స్ వస్తాయి, అంత డోంట్ అండర్ ఎస్టిమేట్. ఓకేనా. బోర్స్ మోడల్, హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రమ్ అనుకోండి, దాని నుంచి కూడా రెడ్బర్గ్ ఈక్వేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు రాయాల్సిన జేఈఈ మెయిన్స్ సరిగ్గా రాయకుండా టెన్షన్ పడకండి. నెక్స్ట్ ఏప్రిల్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. ఏ ఒక్క ఎంట్రన్స్లో మీరు సక్సెస్ అయినా మీరు మంచి కాలేజీలో పడతారు. మీరు కొన్ని ఎంట్రన్సెస్ రాస్తారు కదా, ఏదో ఒకటి CUET బాగా రాసిన, ఏప్రిల్ సెషన్ బాగా రాసిన, వెబ్సైట్ బాగా రాసిన, ఇలా ఏ ఒక్క ఎంట్రన్స్ బాగా రాసినా మీరు టాప్ కాలేజీలో పడతారు. సో అలా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ప్రిపేర్ అయ్యి స్ట్రాంగ్గా ఎగ్జామ్ కష్టపడండి, గట్టిగా కష్టపడండి, ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.